కర్ణాటకలో ఈ యాంటీ హేట్ స్పీచ్ బిల్ అంటే ఏంటి? ఒక వ్యక్తిని ప్రభుత్వం అరెస్ట్ చేసేయచ్చు బెయిల్ ఇవ్వని కండిషన్స్లో. ఏ విధంగా అంటే ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు కానీ, రాసిన వ్యాసాలు కానీ, ఆఖరికి ఒక సోషల్ మీడియా పోస్ట్ కానీ కించపరిచే విధంగా లేదా ఇల్ ఇంటెంట్ అంటే ఒక దురుద్దేశంతో లేదా విద్వేషంతో ఒక వ్యక్తి మీద లేదా ఆ వ్యక్తి చనిపోయినప్పటికీ ఆయన పేరుకు వ్యతిరేకంగా లేదా ఒక సంస్థకి వ్యతిరేకంగా, ఆ సంస్థ ఏదైనా కావచ్చు, ఒక కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, లేకపోతే భాష కావచ్చు, ఉన్నట్లు ప్రభుత్వానికి అనిపిస్తే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేయచ్చు. 1 సంవత్సరం నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, బెయిల్ లేదు, 50,000 నుంచి లక్షల్లో ఫైన్. ఇప్పుడు ఉదాహరణకి కర్ణాటకలో కొంతమంది పారిశ్రామికవేత్తలు అన్నారు ప్రభుత్వం పనితీరు సలంగా లేదు, రోడ్లలో గుంతలు ఉన్నాయని. మరి వాళ్ళని అరెస్ట్ చేసేస్తుందా? కానీ అదే కర్ణాటకలో కొంతమంది మంత్రులు ఉన్నారు. పరమేశ్వరన్ హిందూ మతం అసలు ఎలా పుట్టింది అని మాట్లాడాడు. ఇంకొక మంత్రి ఉంటాడు ప్రియాంక్ ఖర్గే, హిందూ మతాన్ని నిర్మూలించాలి అంటాడు. మరి వీళ్ళని అరెస్ట్ చేస్తుందా కర్ణాటక ప్రభుత్వం? రాహుల్ గాంధీ ఎప్పుడు ఏమంటాడు, బీజేపీ వచ్చాక ఎమర్జెన్సీ లాగా ఉంది, రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు అన్నాడు. కానీ ఈరోజు కాంగ్రెస్ కర్ణాటకలో ఈ చట్టం తేవడం ద్వారా ఎమర్జెన్సీని ప్రకటించింది, ప్రజలు వాళ్ళ భావాలని వ్యక్తపరచకుండా ఉండడానికి, ముఖ్యంగా ప్రభుత్వం మీద.